తెనాలిలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో 12 అర్జీలు వచ్చాయి. వీటిని సంబంధిత కాల వ్యవధిలోనే పరిష్కరించడం జరుగుతుందని తెలిపారు. స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో మొత్తం 12 అర్జీలు వచ్చాయి. వీటిలో హెల్త్కు సంబంధించి ఒకటి, పోలీసు శాఖకు సంబంధించి ఒకటి, బీసీ వెల్ఫేర్కు సంబంధించి ఒక అర్జీ, మున్సిపల్కు సంబంధించి ఒక అర్జీ వచ్చాయని సబ్ కలెక్టర్ తెలిపారు. అలాగే సీనియర్ సిటిజన్స్ నుంచి 2 అర్జీలు వచ్చాయని, పంచాయతీ డిపార్ట్మెంట్కు సంబంధించి 2 అర్జీలు, దీపం పథకంకు సంబంధించి 1 వచ్చినట్లు సబ్ కలెక్టర్ సంజన సింహ తెలిపారు. వీటిని నిర్ణీత కాల వ్యవధిలోనే పరిష్కరించినట్లు ఆమె తెలియజేశారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 7th April PGRS కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మనకి 12 గ్రీవియన్సెస్ పీపుల్ నుంచి వచ్చాయి. దీంట్లో హెల్త్కి సంబంధించి ఒకటి, హౌసింగ్కి సంబంధించి ఒకటి, బీసీ వెల్ఫేర్కి సంబంధించి ఒకటి, మున్సిపల్ కమిషనర్ తెనాలికి ఒకటి, పంచాయత్కి సంబంధించి 2 గ్రీవెన్సెస్, సీనియర్ సిటిజన్ 2 కేసెస్, దీపం స్కీమ్లో ఒకటి అండ్ రెవెన్యూలో 3. సో టోటల్గా ఒక 12 గ్రీవెన్సెస్ వచ్చాయి. వీటన్నిటినీ కూడా రెస్పెక్టివ్ కన్సర్న్డ్ ఆఫీసర్స్కి డెసిగ్నేట్ చేయడం జరిగింది. అండ్ ప్రతి గ్రీవెన్స్కి కూడా మనకి ఒక టైం లైన్ ఉంటుందన్నమాట, సర్వీస్ లెవెల్ ఉంటుంది. ఆ టైం లైన్లో వాళ్ళు దాన్ని రిజాల్వ్ చేయాలి. సో ఆ టైం లైన్లో వాళ్ళు రిజాల్వ్ చేసి పీపుల్ కూడా గ్రీవెన్సెస్ని రిజాల్వ్ చేస్తారని కోరుకుంటున్నాము. సో ఇలాగే వచ్చే వారం కూడా ఎవ్రీ మండే గ్రీవెన్సెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇదే విధంగా తెనాలి మండల తహసీల్దార్ కార్యాలయంలో కూడా జరిగిన గ్రీవెన్స్ కార్యక్రమంలో 2 అర్జీలు వచ్చినట్లు తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. సర్వేకు సంబంధించి ఒక అర్జీ వచ్చిందని, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరిపించాలని కోరుతూ రైతు సంఘం నుంచి ఒక అర్జీ వచ్చిందని, దీని విషయంపై జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని తహసీల్దార్ కేవి గోపాలకృష్ణ తెలిపారు. అర్జీలన్నీ అందులో ఒకటి సర్వేకి సంబంధించింది, అట్లాగే రెండోది రైతు సంఘం తెనాలి డివిజన్ కమిటీ నుంచి ములకా శివసాంబరెడ్డి గారు ఇచ్చారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిపించాలని ఇది జిల్లా కలెక్టర్ గారి నోటీస్కి, అట్లాగే మంత్రి గారి నోటీస్కి తీసుకెళ్తాను. సర్వే రిలేటెడ్ అంశాన్ని కూడా సర్వేకి చెప్పి వెంటనే పరిష్కరించే విధంగా కృషి చేస్తాను.